కౌలుదారీ కార్డులు ఉండటం వల్ల వాళ్ళకి విత్తనాల్లో సబ్సిడీ కానీ ఏదన్నా పంట నష్టంలో మరి ఇన్పుట్ సబ్సిడీ విషయంలో కానీ మరి ఏదైతే రైతు భరోసా విషయంలో కానీ బ్యాంకు లోన్ల విషయంలో కానీ సున్నా వడ్డీ విషయంలో కానీ అన్నీ కూడా ఈ కౌలు కార్డు ద్వారా ఈ కౌలు రైతులందరూ కూడా పొందటం జరిగేది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని గాలి కుదిరేసే పని చేశారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ కౌలుదారి 10 లక్షల మందికి చేయాలని టార్గెట్ పెట్టుకుని 9,30,000 మందికి కార్డులు కల్పించే కార్యక్రమం చేసినా మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విషయంలోనూ కూడా సహకరించకుండా కౌలుదారి కార్డులు 9,30,000 మందికి చేసినా వాళ్ళకి మరి విత్తనాల సబ్సిడీలో కానీ సున్నా వడ్డీలో కానీ అయితే రైతు భరోసా ఎలాగ లేదో వాళ్ళేదో ఇదన్నారు, ఇది మన అన్నదాత సుఖీభావ అని ఏదో పెట్టారు. అది 26,000 రూపాయలు చెప్పారు. ఆ 26,000 రూపాయలు కూడా ఒక్క రూపాయి ఇచ్చే కార్యక్రమం చేయలేదు. అది కేంద్రం నుంచి వచ్చింది మాత్రం అది వచ్చింది. ఏళ్ళు ఇచ్చేది మాత్రం ఏమీ చేయకుండా రైతులకి గాలి కుదిరేసే కార్యక్రమం చేశారు. ఇవాళ కౌలుదారి రైతులు బాధ వర్ణాతీతం. ఇచ్చేదంటే ఈ రాష్ట్రానికి రైతే వెన్నెముక, అందులో మెయిన్ కౌలుదారులు 70-80% రైతాంగం కౌలుదారులే కాబట్టి అందులో 10 లక్షల మంది కౌలుదారులకి సెంటు భూమి కూడా లేని వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారు. ఈ 10 లక్షల మంది కూడా వాళ్ళకి సెంటు భూమి కూడా లేదు. ఓన్లీ కౌలు చేసే దాని మీద ఆధారపడి బతికేవాళ్ళు. వాళ్ళకి ఈ కార్డులు చేసి ఒక చట్టబద్ధత కల్పించి ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని కూడా వాళ్ళకి అందే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి పెద్దపేటేసి ఎన్నో రకాలుగా మేలు చేసే కార్యక్రమం చేశారు. పంట నష్టం వచ్చినా మరి బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ఎంచేతంటే 3 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని నడ్డిరిగిపోయే పరిస్థితి దారుణాతి దారుణంగా. ఎంచేతంటే వాళ్ళ రైత దగ్గర మళ్ళీ మన దళారీ ఎంటర్ అయిపోయారు. దళారీ ఎంటర్ అయిపోయి అక్కడ కూడా 200 రూపాయలు లాస్ అయిపోతుంది కౌలుదారి రైతులకి. అది లాసు, మళ్ళీ ఇంట్రెస్ట్ లాసు. ఇది ప్రతిదీ కూడా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ఈ కౌలుదారి కార్డు లేకపోవటం వల్ల మరి కౌలుదారి